అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీ రవి. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ భూమి తప్పుదోవ పట్టించి కొందరు అక్రమార్కులు కబ్జా చేసి ఉన్న భూమిని కూడా వాళ్ళకి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి జడ్చర్ల శిఖర్గాన్పల్లి గ్రామం జడ్చర్ల మండలానికి సంబంధించిన కొంతమంది బాధితులు మన ఆఫీస్కి రావడం జరిగింది. అంతేకాదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు పైన తిరుగుతుంటే అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఆ బాధితుడు అధికారులందరికీ కూడా నోటీసులు పంపించి అధికారులందరిపైన కూడా దాదాపు 70 మంది అధికారుల పైన కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి ఆ బాధితుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సో జడ్చర్ల మండలం శిఖర్గాన్పల్లి గ్రామానికి చెందిన ఈమె పేరు వెంకటమ్మ. సో వెంకటమ్మ చాలా రోజులుగా ఈమె పేరు మీద ఉన్న భూమి అక్రమంగా కొంతమంది కబ్జా చేసి దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని ఈమెకు రావాల్సిన భూమి కూడా వాళ్ళు లాక్కున్నారని చెప్పి అధికారుల చుట్టూ కంప్లైంట్స్ ఇస్తూ తిరుగుతూ ఉంది. సో ఆమెను అడిగి తెలుసుకుందాం. మీ పేరన్నా? నా పేరు స్వామి. స్వామి. స్వామి స్వామి అన్న, మీకు ఎంత ఉండాలి? మొత్తం ఉండాలి మొత్తం 24 మా తాతల ఆస్తి 24 ఎకరాలు. అందులో కొంత బయట వాళ్ళకి అమ్ముకున్నాం. ఇంకా మా ఊరి పాలెళ్ళకి అయితే మేము కుంట పొలం అమ్మలేదు. మొత్తం ఎంత ఉండాలి? మా ఇప్పుడు మా అమ్మ పేరు మీద 7 ఎకరాల 20 గుంటలు ఉంది. కొంతమంది నా పేరు మీద ఎంత ఉంది, మా అన్న పేరు మీద ఎంత ఉంది. వీళ్ళు నేను పత్తి ఎవిడెన్స్ తీసి బయట పెట్టిన ఎట్లా పోయిందని మొత్తం కాగితాలు ఎంఆర్ఆర్స్కి వెళ్ళి తీసి రిజిస్టర్ సబ్ రిజిస్టర్కి వెళ్ళి కూడా అన్ని కాగితాలు తీసి ఎవిడెన్స్ మొత్తం బయట పెట్టి పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఎన్ని కేసులు అయినా కానీ మా మీనే ఉల్టా కేసులు పెట్టిన కేసులు అయినాయి మీ మీద అని చెప్తారు, కానీ వాళ్ళ మీద ఎలాంటి కేసులు. మా అమ్మ 9 రోజులు మామనార్ హాస్పిటల్లో బెడ్ మీద అనుకుని ఎముకలు ఇరిగితే కూడా కేసు కట్టలే. 12 కేసులు పెండింగ్ పెట్టి. ఎందుకు ఏమైందమ్మా? ఎందుకు అట్లా? మీ పైన దాడి జరిగిందా? ఏమన్నా దాడి జరిగే సారు, దాడి జరిగి ఇంత చేసుకుంటూ వస్తున్నారు. నా మన్మరాలు చేయిరిగింది, నా మన్మని వెంబడి పడ్డారు. నేను మాత్రం మమ్మల్ని బతకనియరు పోలీసు వాళ్ళు, మా పక్క పాలెళ్ళు, లాయాలు ముగ్గురు శైలు కలిపినరు. మమ్మల్ని ఎక్కడ పోయినా మా వెంబడి తలుగుతున్నారు. మమ్మల్ని మాత్రం నా పిల్లలు నన్ను బతకనియరు సార్. దయచేసి మాకు న్యాయమే కానీ అన్యాయం మాకు వద్దు సార్. అన్యాయం వద్దు. మా అత్తమామ ఆస్తికి నేనుండ కానీ మంది దానికి నేను లేను సార్. నేను ఎవరికి అమ్మలే. నా పాలెళ్ళకు మాత్రం నేను అమ్మలేదు. నేను అమ్మలేదంటే అమ్మలేదు సార్. నాకు న్యాయం ఉండాలి అంతే. ఒక్కటి మాకు వద్దు. ఇప్పుడు నీకు ఎంత భూమి ఉందమ్మా మీకు? అప్పుడు మాకు మా అత్తమామది 24 ఎకరాలు. 24 ఎకరాలల్లో నేను మళ్ళా ఇంకో పాలెమెతోటి 6 ఎకరాలు కొనుక్కున్నా. 6 ఎకరాలు కొనుక్కొని మళ్ళీ నేను అమ్మిన. నా పరిస్థితి లేక నేను 6 ఎకరాలు అమ్ముకున్నా. అమ్ముకొని 24 ఎకరాలల్లో నా అత్తమామ నా మామళ్ళు 4 ఎకరాలు అమ్ముకున్నాను. అంతకు తప్ప నేను ఎవ్వరికి అమ్ముకోలేదు. నేను లమ్మడోళ్ళకు దానామకు తప్ప ఒక గంగపురం గౌన్కి తప్ప నేను ఎవ్వరికి అమ్ముకోలేదు. ఎంత అమ్ముకున్న వాళ్ళకి? నా దానామకు 4 అమ్ముకున్నా. ఈడికి ఆయనకి 1.5 ఎకరా అమ్మిన అంతే. ఈడికి ఆయన ఉండడు, దానామ ఉండదు, లమ్మడోళ్ళు ఉండరు. వాళ్ళు ఉడక వలుకుతారు. కొన్నోళ్ళు ఉండరు. అమ్మిన దాన్ని నేనుండ. నాకు అన్యాయం నాకు వద్దు సార్. నా మామూలు ఆస్తి, నా మొగని ఆస్తి నాకు మందిది నాకు వద్దు. నాకు న్యాయమే జరగాలి సార్. నాకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నా. హైదరాబాద్ పోయొచ్చిన, అంతటా పోయొచ్చిన సార్. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా? కంప్లైంట్ ఇస్తే నువ్వు అంతే పో, నీకు ఎప్పుడు అంతే పో అని నా కంప్లైంట్ కూడా నా మీన్కి తీసుకొచ్చి నా మీన్ వేస్తే కూడా ఉండను అని వెళ్ళొచ్చు. ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన? జడ్చర్ల పోలీస్ స్టేషన్లు ఇచ్చిన. హైదరాబాద్ పోయినా నాత్రి 8 కొట్టే నాత్రి బండ్లు తీసుకొని దుంతుండరు. నా పొలం ఆక్రమించుకుంటుండరు. నేను పోతే నాకు ఎంకంగా బైకులు తీసుకొని ఎంబడి పడితే నేను ఏం చేయాలి అని నా మన్మని తోలుకొని పోలీస్ స్టేషన్ కాడికి వచ్చిన. పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి మళ్ళీ పోలీసు వాళ్ళు పోయి ఈ రాత్రి వద్దుపో నువ్వు ఇంటికో అని కూడా పోయి మళ్ళీ జీపులు వేసి వచ్చాను. బిడ్డ సాగుపో అని మళ్ళీ నన్ను ఇడిచిపెడితే మళ్ళీ నడుచుకుంటా మళ్ళీ పోలీస్ టౌన్కి పోయినా. మళ్ళీ పోలీస్ టౌన్కి పోతే మళ్ళీ ఈ రాత్రి వద్దు పో, పొద్దుగాల రాపో అంటే పొద్దుగాల మళ్ళీ సార్ ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే మేము మా ఎమ్మినారు పోతున్నాం సార్, మేము రాము, మమ్మల్ని చంపేస్తారు. వాళ్ళు మాత్రం 20-30 మంది ఉండరు. వాళ్ళు ఫిక్స్. మేము పోతే మాత్రం మమ్మల్ని బతకనియరు, మమ్మల్ని నోళ్ళు ఉండనియరు. మాదొక్కటే ఇల్లు, మాకెవ్వరు, అందరం ఒకటే కుటుంబం వాళ్ళు. వాళ్ళు మాత్రం మమ్మల్ని బతకనియరు, మమ్మల్ని చెలకల రానియరు. నన్ను ఇంత దారుణంగా చేస్తున్నారు సార్. పోలీసు వాళ్ళు, మా పక్క పాలేళ్ళు,
వకీళ్ళు ముందు అందరు కుమ్మం అయినరు, మమ్మల్ని చంపనికే ప్రయత్నం అయింది. నా పక్కనే మళ్ళా నుండి అంత దూరం ఉంటే మళ్ళా పైప్ లైన్ తీసి అవుతు జరిపి వస్తాడేమో ఏతాం, ముసలిది వస్తుందేమో ఏతాం, కొడుకునే వస్తే ఏతాం, సావదెంగుదాం. ఇంకేం చేసుకుంటారో చేయని. వాళ్ళు ఎవరు ఉండరు, ఒక్క ఇల్లు ఉండదు. ఆ ఒక్క ఇల్లు అత మారితే మనమే ఉంటాం బోగాటకం అని. కానీ మాకు అన్యాయం వద్దు, మాకు న్యాయమే చాలు. మిమ్మల్ని అందరినీ ఏడుకుంటుండ సార్, నేను కోరుకుంటున్నా. నేను హైదరాబాద్ తిరిగేసి అంతది నా బొక్కలు ఇరిగినాయి, నా నోట్ల కుట్లు పడ్డ గుడక 12 కేసులు ఎట్లే పెండింగ్లు పెట్టిండ్రు. ఏంటికి పెట్టిండ్రు? నాతోన లేవు. నన్ను కొట్టిండ్రు, నా నోట్ల కుట్లు పడ్డాయి, నా బరిచెంకలు ఇరిగినాయి, నా పిల్లగాని కాలు ఇరిగిపోయింది. ఇంతవరకు ఇంకొరకు రాలే. నా కొటంగులో కొట్టిండ్రు. నా మనమని ఎంబడి పడితే ఓడికెళ్ళపోటు పోయి నాయన డాడీ అని ఓడికెళ్ళపోటు పోయి డాడీకి కలిసిండు. నన్ను కింద రోడ్డు మీద వేసి రెట్టలు పట్టి గుంజుకపోయింది. దాబిడే దా అని వాళ్ళు మాత్రం మమ్మల్ని బతుకని ఏర్చుడు. సార్ మీకు నమస్తే పెడుతుండ్రు. నా పక్క పాలేళ్ళు సారోళ్ళు, పోలీసోళ్ళు, వకీళ్ళు అందరు మమ్మల్ని ముగ్గురు కలే మాట్లాడుతున్నారు. సపోర్ట్ చేస్తలేరు. 12 కేసులు అట్లే ఉండయి దర్చల్ల పోలీస్ స్టేషన్ లా. 12 కేసులు అట్లే ఉండయి. నన్ను కొట్టినవి గుడక ఇంతవరకు నా మనమరాలు చెయ్యిరిగిపోయింది. ఎఫ్ఐఆర్ చేయలేదు. నా ఎఫ్ఐఆర్ అంటే రేపు రాపో మాపు రాపో, సార్కు పెద్ద సార్కు కలిసిపో, నీది ఎప్పటికింతే అని మాట్లాడతారు. ఏం చెప్పాలి మేమేం చెప్పాలి? 10 మంది గుట్టిబ్బులు ఉంటే మేము గుడికాలకు. ఇదేం లెటర్ సార్? దరఖాస్తు సార్. నా బాధ చెప్పుకొని నాకు ఎవరెవరు ఉన్నారు ఎస్పీ మేడానికి తెచ్చిన. ఎస్పీ మేడానికి నా బాధ, నా కష్టం భరించి నాకు న్యాయం చేస్తుందని ఎస్పీ మేడంతో వచ్చి ఏడుకుందామని వచ్చిన. పోలీసు వాళ్ళు, లాయాలరు, నా పాలేళ్ళు మొత్తం బదురుకున్నారు. ఎప్పుడు పోయాలికే బాటోటి పోనీకే గుడక మాకు భయం ఉంది. బాటోటి పోనీకే ఇట్లా ఎన్ని సంవత్సరాలు వీడికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు లైక్ వచ్చానో ఏమో సార్. అవి నాకు ఏం పట్టించుకుంటలేరు. పోతే వేస్తారు. నాతిరినే కాదు, అద్దమ్మ నాతిరి పొదర్శానం దున్నకుండా మళ్ళీ ఏగలేక శిష్యుకేమర గుట్టుకోబెట్టుకున్నా. పొదర్శానం దున్నకుండా మాకు నైట్ దున్నితే నేను ఎక్కడ పోదు, ఆడవిళ్ళను ఎక్కడ పోదు. భూమి కోసానికి నా మగన్ చంపి రాత్రి కొండ. నాకు 2 కొడుకులు 2 బిడ్డలు సార్. ఇప్పుడు బ్రదర్ ఏంది ఇంతకు మీ సమస్య? అసలు ఎట్లా అధికారుల దృష్టికి తీసుకుపోయారా మీరు? నేను దగ్గర 1000 కంప్లైంట్లు ఇచ్చింట. 1000 కంప్లైంట్ల వరకు ఇచ్చిన. నేను 1000 కంప్లైంట్లు ఇచ్చారా? 1000 కంప్లైంట్ ఉంటాయి. తిరగని ఆఫీసర్లే లేరు. ఎన్ని ఆఫీసర్లు తిరుగు, ఎక్కడ తిరుగు, మేము వాళ్ళ కంటికి కాయిదాలు ఏరేటోళ్ళ కన్నా తెలివి ఉంటుంది, నాకు తెలియలేదు. మేము సమాజంలో వాళ్ళ దృష్టిలో లేము. మేము పోలీసుల దృష్టిలో, లాయర్ల దృష్టిలో, మా పాలన దృష్టిలో ఏ కేసులున్నా కేసు సాక్ష్యం ఉంటే కూడా దాన్ని క్లోజ్ చేసారు. సమాచార కమిషన్ లో పోయి పిటిషన్ వేసి వచ్చినాం. ఎవరిపైన? పోలీసుల పైన. మా సంతకం పోజరీ చేసి నేను ఇప్పుడు ప్రతి ఎవిడెన్స్ తీసి ముందర పెట్టి ప్రతి ఎవిడెన్స్ నేను పోలీస్ స్టేషన్ లో అన్ని ఆఫీసర్లకు ఎవిడెన్స్ ఇస్తున్నా. వీడు అన్ని ఎవిడెన్స్లు ఇస్తున్నాడు. వీని కుటుంబాన్ని మొత్తం క్లోజ్ చేస్తే ఎవరు రారు అని పోలీసు వాళ్ళు, లాయర్లు, పాలర్లు మొత్తం చేతులు కలిపి మా మీద దాడి. ఎప్పుడు పోలీసు వాళ్ళు అంటే మా భూమి మీద కన్ను పడ్డది, మా పొలం మీద కన్ను పడ్డది. పోలీసులకు కూడా ఏం అవసరం అంటే అంతలా మొత్తం వాళ్ళంతా వాళ్ళదే చెప్తారు. భూమి మీద లేదు, వాళ్ళేదని చెప్తారు. అంటే వాళ్ళకి చేపిస్తే వాళ్ళకి ఏమైనా వస్తుందని అంతే. ఇంకా వాళ్ళు ముందు పోయి ఉన్నాడే చెప్తారు. వాళ్ళేదని చెప్తారు. భూమి మాదని చెప్తారు. వాళ్ళదే. మా భూమి లేదని వాళ్ళకి తెలుసు, వాళ్ళ భూమి ఉందని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఎస్పీ మేడం తోటి మేడం తో కూడా మస్తు ఇచ్చినాం. ఇంతవరకు వెంకటేశ్వర సార్ కూడా ఉండి, ఎస్పీ ఉండే అప్పుడు ఆయన కూడా సార్ ఉండి వాళ్ళ మీద రౌడ్ షీటర్ ఓపెన్ చేయన్నాడు, చేయలేదు. డిఎస్పీ సార్ తో కూడా మొన్న ఊళ్ళో కూడా బెదిరింపు కాళ్ళు వచ్చినాయి. బెదిరింపులు కూడా నాకు ఫోన్ చేసి బెదిరించారు కూడా. ఇంకోటి ఊళ్ళో కూడా పెద్ద మంత్రులు నిన్ను చంపేటట్టు ఉండ్రు, నువ్వు జాగ్రత్త ఉండు ఎవరు అంటే కూడా. మన సోమవారం నాడు 18 తారీఖు డిఎస్పీ తోనికి వచ్చి కలిసిన. సార్ ఉండి ఏం చేసిండు, అప్పుడే సిఐకి ఫోన్ చేసిండు. స్వామి వస్తాడు, కంప్లైంట్ ఇస్తాడు, తీసుకో అన్నాడు. డిఎస్పీ కూడా పేర్లు చెప్పినాడు, రాసుకున్నాడు. ఆ స్వామి స్టేషన్ కి రావడాన్ని సిఐకి చెప్పిండు. ఎవరికి? సిఐకి డిఎస్పీ చెప్పిండు. అంటే నేను చెప్పిన కంప్లైంట్ ఇస్తే ఎక్కడ రిసీవ్డ్ అని నాకు కంప్లైంట్ ఇస్తాం, రిసీవ్డ్ ఇస్తారు కదా, అది ఎక్కడ ఇయ్యరు.
అందుకనే నేను రిజిస్టర్ పోస్ట్ కొడతా మొత్తం. ఆ. ఇంకా ఆడు కూడా పోయినా సార్ మాట తీసేదని 70 మంది ఆఫీసర్ల మీద కంప్లైంట్ ఇవ్వడానికి చెప్తా, దాని స్టోరీ చెప్తా. అయితే డిఎస్పీ సార్ చెప్పినప్పుడు మాట వినాలే కదా, పోయి స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చిన, రిజిస్టర్ అడితే ఇయ్యరు. వచ్చి అన్ని పోలీస్ స్టేషన్ ముందరనే ఫోటో దిగి పేపర్ చేయడం అంటే వాళ్ళకి పేపర్ వాళ్ళకి కూడా మీరు వార్తలు ఎట్లా రాస్తారు మీ దాంట్లోనే వస్తుందని వాళ్ళకు కూడా పనులు వేసి అడుగుతారు అతలు. ఇంకొకటి వీళ్ళు అంటే ఎక్కడ పోయినా అన్ని ఆధారాలన్నీ బయట పెడుతున్నాడు స్వామి. వీళ్ళ కుటుంబాన్ని మొత్తం చంపేస్తే ఎవరు అడగరు, మేమే ఉంటాము మొత్తం. ఇంకోటి మా నాయన సమాజ్ కూడా ఆక్రమించిండ్రు. మా నాయనని చంపిన డాక్యుమెంట్ ఇదే, ఎప్పుడు 92లో ఈ డాక్యుమెంట్ కూడా తీసిన. ఇంకా 2 డాక్యుమెంట్ ఇంట్లో ఉన్నాయి. ఈ రామస్వామి ఈ స్వామి వాళ్ళ పేరు మీదనే పొలం ఉంది. మా నాయన అప్పట్లో ఒప్పుకున్నందుకు మా నాయనని క్లోజ్ చేసిండ్రు. ఈ డాక్యుమెంట్ల పొలము మా నాయన పేరు మీద రికార్డులు ఉంది, పాస్బుక్ల మీద 2 సర్వే నెంబర్లు లేవు. 52, 53 సర్వే నెంబర్ బుక్ల మీద లేవు. రికార్డులో మా నాయన పేరు మీద భూమి ఉంది. ఇవన్నీ తీసిన బయటికి, ఈ అన్ని ఎవిడెన్స్ బయట పెడుతున్నాడు. ఎందుకు కేసులు ముందుకు పోతలేవని లోతుగా తీస్తే మైనింగ్ అడ్డం వచ్చింది, మైనింగ్ లో దొరికిండు. ఇవన్నీ ఆఫీసర్లు చెర్ల. నేను కూడా ఊరికి నేను కూడా ఒక పవర్ని, నాకు కూడా హక్కు. పెద్దాకుంటాన్ని చెరువు ఉంటది, అందులో మైనింగ్ తీసి అమ్ముకుంటే అందరినీ మొత్తం చేతులు కలిపి ఇవన్నీ వేసుకుంటూ వస్తారు. మైనింగ్ నడుస్తుందా ఇప్పటికీ? ఇప్పుడు బంద్ చేసారు. నేను అన్ని కేసులు వేసుకుంటూ వచ్చిన, మినిమం 50 నుండి 60 మంది వరకు కేసులు వేసుకుంటూ వచ్చిన ఆఫీసర్లు. అయితే ఏమైంది, ఇప్పుడు అన్ని ఎవిడెన్స్ చేసి బండి నెంబర్ పెట్టని ఎంఆర్ఓ అడిగిండు, ఎంఆర్ఓ కిట్టిన బండి నెంబరు. మైనింగ్ నరేష్ కుమార్ అడిగిండు, 5443 పెడితే 443 పెట్టి ఎంఆర్ఓకి లెటర్ ఇచ్చిండు. స్వామి నేను ఆల్రెడీ ఎంఆర్ఓకి లెటర్ ఇచ్చిన, మీరు ఎంఆర్ఓ కలవని నరేష్ కుమార్ చెప్పిండు. మైనింగ్ చెప్తే నేను ఎంఆర్ఓకి కలిసి నేను ఇప్పుడు స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నా. క్లోజ్ అది కేసు చెప్తా. అది కూడా బండి నెంబర్ 5 పెట్టి కొడితే ఆన్లైన్ లో కొడితే బండి వెళ్ళదు కదా, కేసు నీరు కలుస్తుంది. నేను పోయి స్టేషన్ కి కమలాకర్ సారు సిఐకి పోయి కంప్లైంట్ ఇచ్చిన, నువ్వు కంప్లైంట్ మస్తు ఇస్తావు ఎవిడెన్స్ చేసి అన్నాడు. మళ్ళీ అప్పటిదప్పట్లో పోయి ఇంటికి పోయి ఎవిడెన్స్ తీసుకొచ్చి ముందర పెట్టిన, అప్పుడు కంప్లైంట్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఎలాంటి దాని మీద ఎలాంటి చర్యలు లేవు. మొన్న ఈ సంవత్సరమే ఒక 3 నెలలు 4 నెలలు ఎంత ఉంది. బండి నెంబర్ ఎక్కడైనా 5 నెంబర్లు ఉంటాయా, జేసీపీలో ఉంటాయా? అంటే వీళ్ళంతా కుమ్మకయ్యారు మొత్తం టోటల్. మమ్మల్ని వీడు అన్ని ఎవిడెన్స్ బయట పెడుతున్నాడు, మమ్మల్ని చంపాలని. లాయర్లు ఉండరు ఇందుట్లో, పోలీసు వాళ్ళు ఉండరు, మా పక్క పాలేరు. మనం ఎప్పుడు చంపేది తెలియదు మా కుటుంబం మొత్తం. లాయర్లు అంటే వాళ్ళ లాయర్లే ఇది మొత్తం. కోర్టుల కేసు కూడా నేను ఇవన్నీ పట్టుకొని పార్టీషన్ 20 వేసిన కేసు. మా అమ్మ మీద వేసిన, మా అన్న మీద వేసిన, వీళ్ళు ఎవరైతే మోసం చేసిరో వాళ్ళ మీద కూడా కేసు వేసిన. పార్టీషన్ కేసు నడుస్తుంది. మా అమ్మ కేసు మా అమ్మదే సపరేట్ నడుస్తుంది, నా కేసు నాకు సపరేట్ నడుస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే మొత్తం పైన స్వామినన్నా వెంకటమ్మనన్నా వాళ్ళనన్నా ఎవరైనా క్లోజ్ చేస్తే ఎవరు భయపడి మొత్తం విడిచిపెడతారు అని నన్ను ఎప్పుడు చంపేది తెలియదు. వీళ్ళు ముగ్గురు చేతులు కలిపారు. వీళ్ళు ఇంకోటి కోర్టును కూడా తప్పుడుతో పట్టిస్తారు. జడ్చల కోర్టును కూడా తప్పుడుతో పట్టిస్తారు. ఇంకోటి స్టేషన్లు ఇచ్చిన కంప్లైంట్ ఒకటి ఉంటుంది రిపోర్టు, కోర్టుకు వచ్చే వరకు కంప్లైంట్ మారుతుంది. అది నాకు డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ కూడా అసలు ఈ డాక్యుమెంట్ నేను చూసి షాక్ అయినా. వీళ్ళు డాక్యుమెంట్ తెచ్చిర్రు. సో ఈ డాక్యుమెంట్లో ఈమె భూమే వెంకటమ్మనే రిజిస్ట్రేషన్ చేసినట్టు ఉంది. ఒకసారి జూమ్ చేసి చూపి. పాస్పోర్ట్ పెట్టుకున్నారా మీది? సో ఇక్కడ కొన్నవారు మూడావత్ రాజు, తండ్రి వాల్య, వయసు 22 సంవత్సరాలు, పెద్దాయకుంట తండ, గొల్లపల్లి మండల్, జడ్చెల, సో జిల్లా మహబూబ్ నగర్. ఈయన కొన్నది ఎప్పుడు? ఆగస్టు. ఇది కొన్నది ఆగస్టులో. ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది రాజు పేరు మీద ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది. 23వ తారీఖు రిజిస్ట్రేషన్ అయింది. ఎవరు అమ్మినట్లు? ఈమె వెంకటమ్మ అమ్మినట్లు దీనిలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది. అమ్మ నువ్వు అమ్మినావా? నేను అమ్మలేదు. ఈ రాజు అనే రాజుకు వెంకటమ్మ అమ్మనే లేదంట. ఆడ ఇంకా మేమేమనుకుంటాం అమ్మిందేమో అని అనుకున్నాం. కానీ అదే రాజు పేరు మీద ఇంకో డాక్యుమెంట్ ఉంది. ఇది ఎప్పుడైందంటే నవంబర్లో. సో నవంబర్, ఇది చూడు జూమ్ చేయి, November 14th సేమ్ డాక్యుమెంటు, సేమ్ సర్వే నెంబరు. ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది? ఈ సర్వే నెంబర్ చూపి. 888 20 గుంటస్ ఎకరా. సో ఆగస్టులా ఇప్పుడు కొన్నవారు ముడావత్ భాష అంట. ముడావత్ భాష పేరు మీద ఇదే వెంకటమ్మ వచ్చి ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తుంది? 2 డాక్యుమెంట్లు ఒకటే సర్వే నెంబర్ మీద
రెండు డాక్యుమెంట్ ఎట్లా క్రియేట్ అవుతాయి? ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్లోకి వెళ్ళి డాక్యుమెంట్ తీసుకున్నట్టు ప్రూఫ్. ఈయన మీరు ఎప్పుడు తీసుకున్నారు? ఇది ఈ సంవత్సరమే. వాళ్ళు రిసీవ్డ్ సిగ్నేచర్ కూడా పెట్టించారు. ఈ డాక్యుమెంట్స్ ఈయన సొంతంగా క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ కాదు. ఒకటే పేరు మీద ఇక్కడ చూడండి, ఈ వెంకటమ్మ అసలు ఈ సిగ్నేచర్ చేయనే లేదంట. ఇక్కడ వెంకటమ్మ పాస్పోర్ట్ తీసుకొని ఇక్కడ పోర్జరీ చేసిర్రు. ఇది వెంకటమ్మ పాస్పోర్ట్. రెండు డాక్యుమెంట్లు ఎందుకు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంది? ఈ రెండు డాక్యుమెంట్లు ఫ్రాడ్ చేసింది ఎవరు? సేమ్ సర్వే నెంబర్లా ఆగస్టులో ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యింది, నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది. వితిన్ 2 నెలలనే రెండు డాక్యుమెంట్ ఎట్లా క్రియేట్ అవుతాయి? ఈడ ఎంత పెద్ద ఫ్రాడ్ జరిగింది. 2006లా జడ్చర్ల సబ్ రిజిస్ట్రేషన్లా ఎంత ఘోరమైన మోసమో ఒకసారి చూడండి. ఒకసారి ఏమో కొన్న వాళ్ళేమో మూడవత్ భాష అంట, భాష పేరు మీద నవంబర్లో రిజిస్ట్రేషన్ చేసిర్రు ఈ డాక్యుమెంట్. మళ్ళీ అదే భాష పేరు మీద కొన్నారు మూడవత్ రాజు పేరు మీద, మళ్ళీ రిజిస్ట్రేషన్ అయింది. అసలు ఏం జరుగుతుంది? అసలు ఏం జరిగింది? రిజిస్ట్రేషన్ 2006లా వెంకటమ్మ రిజిస్ట్రేషనే చేయలేదంట. సో ఆమె రిజిస్ట్రేషన్ ఒక డాక్యుమెంట్ మీద చేసింది అనుకో, ఇప్పుడు కొన్న వాళ్ళు ఎవరు, అమ్మిన వాళ్ళు ఎవరు? వెంకటమ్మ. రాజు ఇంకో డాక్యుమెంట్ మీద రాజు రిజిస్ట్రేషన్ చేయాలి, కానీ ఇంకో డాక్యుమెంట్ కూడా వెంకటమ్మ అమ్మినట్టే ఉంది. ఈడ వెంకటమ్మనే అమ్మింది, నవంబర్లో వెంకటమ్మనే అమ్మింది. మళ్ళీ అదే డాక్యుమెంటు అదే సర్వే నెంబరు ఆగస్టులో వెంకటమ్మనే అమ్మినట్టు ఉంది. అసలు ఇంత దారుణంగా ఉంది. ఈడ ఇంత ఫ్రాడ్ జరుగుతుంది. నేను ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇందాక మాట్లాడితే ఆయన కూడా 2006లో రిజిస్ట్రేషన్ అయింది. అప్పుడు పవర్స్ అన్ని ఎస్ఆర్ఓ జడ్చర్లకు ఉండే. సో జడ్చర్లకు సంబంధించిన అధికారులు అక్కడ ఏమైనా ఫ్రాడ్ చేసిండొచ్చు. సో అక్కడ 100% అది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఫ్రాడ్ జరిగిన విషయం. సో అక్కడ జరిగిన విషయం ఏంది, అది ఎన్ని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పిన. సో ఎంఆర్ఓ గారిని కూడా కలవమని చెప్పిన. ఎంఆర్ఓ గారు కూడా మీ ఫైల్ చూస్తామని చెప్పారు. సో అక్కడ ఉన్న అధికారులు ఎంఆర్ఓ గారు కూడా మీకు పాజిటివ్గా ఏమైనా స్పందించారా? వాళ్ళు కూడా మీ ఈ ల్యాండ్ విషయంలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరా? ఒక దాంట్లో నన్ను ఒక 6 సంవత్సరాలు తిప్పలు పెట్టాను ఆఫీస్ చుట్టూ. ఆఫీగా ఇదే డాక్యుమెంట్ పెట్టి మళ్ళీ ఇంత దొంగతనం చేశారు. దాన్ని రిటర్న్ చేయడానికి నేను 6 ఏళ్ళు తిరిగిన ఆఫీస్ చుట్టూ. 6 ఏళ్ళు తిరిగి మొన్న 25/4/11 మళ్ళీ 6 పానీలు మళ్ళీ ఎంట్రీ అయినాయి. ఎందుకు రైతు బంధు తక్కువ పడడానికి పోయి చెక్ చేసుకుంటే ఎంఆర్ఓ డాక్యుమెంట్ ఇచ్చారు లక్ష్మీనారాయణ అప్పుడు ఇది ఇచ్చిండు. ఇంట్లో పోయి చూస్తే ఎంత ఉంది, 4 గుంటలే ఉంది అమ్మినట్టు. ఇదే పెట్టి మళ్ళీ 4 గుంటలు దొంగతాను. 38లోకి పక్కపల్లి వాళ్ళు 38 చేసిన చెప్తా. 38 గుంటలకి వెళ్ళి 4 గుంటలు 2006లో వెంకటమ్మ అమ్మినట్టు తండ్రి ఎర్రజన్నయ్య కొడుకు స్వామి అని డాక్యుమెంట్ చూపించిండు. 4 గుంటలు అమ్మినట్టు తీసుకుంటే అదే డాక్యుమెంట్ పెట్టి మళ్ళీ 4 గుంటలు ఎట్లా చేసుకున్నాం? 34కి వెళ్ళి 4 పోతే 34 పాస్బుక్ వచ్చింది, 6 ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. అదే డాక్యుమెంట్ పెట్టి మళ్ళీ 30కి వేసిండు. 30కి వేసినది కూడా ఇగో డీడీ కట్టిన 2 సార్లు. ఆర్డీఓకి ఏం చేసారు, ఈ నెంబర్లో ఎక్స్చేంజ్ లేదు అని చెప్పి క్యాన్సల్ కొట్టిర్రు. అది కూడా రిపోర్ట్ ఉంది నాది, ఇంటికాడ ఉంది. దీన్ని తిరిగి మళ్ళీ నేను మళ్ళా 34 గుంటలు మళ్ళీ సరి చేయించిన. 6 ఏళ్ళు తిరిగిన. దీని మీద కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలాంటి కేసు కట్టలేదు. ఇప్పుడు ఈ ఎగ్రపులం కూడా మీకు రాలేదు? ఇంకా రాలేదు. ఈ 4 గుంటలు తిరిగి చేయించిన, దీని మీద కేసు కూడా కట్టలేదు ఇప్పటి వరకు. ఈ వెంకటమ్మ రాజు అనే ఆయనకు అమ్మనే లేదు, ఆమె అమ్మలేదని ఈమె క్లియర్ గా ఎత్తుంది. సో ఆడ ఎంత ఫ్రాడ్ జరిగిందంటే ఆగస్టులో వెంకటమ్మ ఆగస్టులో అమ్ముతుంది, నవంబర్లో అమ్ముతుంది. మళ్ళీ ఆయన పేరు భాష అంట, ఆయన పేరు రాజు అంట. మళ్ళీ సేమ్ అడ్రస్ మీద రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు ఉన్నారమ్మా ఆయన పొజిషన్ లో ఉన్నాడా? మీరు ఎవరి కొలత చేసేయలేము మేము, ఎవరి కొలత చేసేయలేము మేము. ఫైనల్ నిజాయితీ ఉన్న వాళ్ళకి మాత్రం ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి, మాకు న్యాయం కావాలి సార్. మాకు అన్యాయం వద్దు, ఒకటి అన్యాయం వద్దు, మాకు న్యాయం ఉండాలి. న్యాయమే చాలు మాకు. ఇది ఒక్కటి ఫిక్స్ సార్, ఎస్ఐ అయినా సిఐ అయినా కానీ మాకు ఒకటే ఫిక్స్. ఇదేందమ్మా, ఇది ఏమైంది? ఈ వీడియో చూస్తున్నాం, ఈ వీడియోలో ఏంది? అది కూడా మొత్తం పోలీసు వాళ్ళకి ఫుల్ సపోర్ట్. పోలీసులు విక్కించారు అదంతా. ఎవరిది కొట్టం మీద? పోలీసు వాళ్ళ పక్కపాలెం అంటి పెట్టి ఇక పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ ఇస్తారు. వాళ్ళనే వకీళ్ళు వాళ్ళకే సపోర్టు.
పోలీసు వాళ్ళు వాళ్ళకే మా పక్క పాలేరు కూడా మా ప్రాణాలు ఎప్పుడు తీసే తెలియదు. ఏ రాత్రి పోయినా ఏ రోడ్ పోటీ వస్తుంటేనే నన్ను గుంజి రోడ్ పోటీ గుంజి నా మనమని ఎంబడి పడ్డాడు. అది కూడా కేసు 12 కేసులు అట్లే ఉండే, అట్లే పెండింగ్. ఇంత ఉంది ఆ తెర్చల్ల పోలీస్ స్టేషన్ లో ఇంత నాకు దారుణం చేస్తున్నారు. నాకు న్యాయం కావాలి అంతే, ఒకటి వద్దు, నాకు న్యాయమే. 10 మంది కూర్చున్నా కానీ నాకైతే పక్క టెడ్ ఉంది. జడ్చర్ల మండల్ శిఖర్గాన్పల్లి గ్రామానికి చెందిన వీళ్ళు బాధితులు వీళ్ళు. సో ఎమ్మెల్యే దగ్గరికి ఏమైనా పోయి రామా మీరు? ఎమ్మెల్యేతో కూడా పోయినా. ఎమ్మెల్యే నయం చాలా మంచోడు. చెప్పిన స్వామి మీరు పార్టీషన్ కేసులు వేసుకున్నారు కాబట్టి నేను అందుట్లో అయితే ఇన్వాల్వ్ గాను, మీ ప్రయత్నం మీరు చేసుకోండి అని చెప్పిండు. మేమైతే ఎక్కడ మా అమ్మ అమ్మినని ఎక్కడ కొలత కూడా చూపించలే. ఆమె అమ్మితే చూపిస్తుంది కొలత చేసి, ఆమె అమ్మలే కాబట్టి ఇవన్నీ పట్టుకున్నాను. ఇవన్నీ ఎవిడెన్స్ పట్టుకున్నా. ఎమ్మెల్యే డాక్యుమెంట్ ఆల్రెడీ ఎమ్మెల్యేకు అప్లికేషన్, ఈ డాక్యుమెంట్ ఎమ్మెల్యే ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చినాం. ఇది ఎమ్మెల్యే గారు కూడా జడ్చర్ల ఎమ్మెల్యే గారికి కూడా మా ఆర్కే మీడియా టీం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, సో దీనిపైన దృష్టి పెట్టండి. ఇక్కడ క్లియర్గా 2006లో 2 డాక్యుమెంట్లు ఇక్కడ ఫ్రాడ్ జరిగిందనే విషయం క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఈ బాధితులకు న్యాయం చేయాల్సిందిగా జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్లో ఉన్నారో అధికారులు కూడా ఇంతవరకు వీళ్ళు పెట్టిన కేసులు 12 పైగా ఉంటే కూడా ఇంతవరకు కూడా అధికారులు స్పందించలేదంట. ఒక్క ఎఫ్ఐఆర్ కూడా చేయలేదని క్లియర్ గా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి అదే విధంగా ఈ రోజు జిల్లా ఎస్పీ గారి జానక్ గారు కూడా కలవడానికి వచ్చారు. సో అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో పోలీసు ఉన్నతాధికారులు కూడా దీన్ని ప్రియారిటీ కేసుగా తీసుకొని వీళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి మా ఆర్కే మీడియా టీం నుంచి కోరుతా ఉన్నాం.